హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మందికి ఏదో ఒక సందర్భాల్లో చెవిపోటు రావడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. చెవిపోటు చాలా భయంకరమైనటువంటి పెయిన్ వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి తరచుగా వస్తుంది, కొంతమందికి శరీరంలో అధిక వేడి వల్ల కూడా ఈ చెవిపోటు రావడం జరుగుతుంది. అప్పుడు వెంటనే మనకు ఒకవేళ రాత్రి ఆ టైంలో వచ్చినప్పుడు మనకు వెంటనే ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాలు కనుక మీరు వాడినట్లయితే వెంటనే ఈ చెవిపోటు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో రెండు చిట్కాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒకటి కుప్పింటాకు. కుప్పింటాకు అనేది మనకు అందరికీ అందుబాటులో చూస్తూనే ఉంటాము, కానీ దాని పేరు కుప్పింటాకు అనే విషయం తెలియదు. బట్ మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, ఆకులు మీరు ఈజీగా చూస్తారు అండ్ అందుబాటులో కూడా ఉంటుంది. ఈ ఆకులు దంచి ఆ రసాన్ని చెవిలో కొట్టినట్టయితే వెంటనే ఈ చెవిపోటు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది మీకు అందుబాటులో లేదు, సార్ మేము సిటీలో ఉంటాం, మాకు ఈ ఆకులు ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటే ఇంకొక సులువైన చిట్కా చెప్తా. బ్రాండీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ చెవిపోటుకి. కేవలం ఒక 4 నుంచి 5 చుక్కల బ్రాండీని కనుక మనం చెవిలో రంధ్రాల్లో కనుక పోసినట్లయితే ఈ చెవిపోటు అనేది వెంటనే తగ్గిపోతుంది. అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పట్టవచ్చు, అంతేగాని చాలా త్వరగా ఉపశమిస్తుంది చెవికి. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయా సార్ అని కూడా అడుగుతారు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చెవిపోటు తగ్గిన తర్వాత మనం మామూలుగా ఏదైనా వాటర్ దార లాంటిది పోసి దాన్ని క్లీన్ చేసుకొని శుభ్రపరచుకుంటే సరిపోతుంది. ఇకపోతే మీకు ఒకవేళ అయినా కూడా రెగ్యులర్ గా వస్తుంది అని అనుకుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. దానివల్ల మీకు చాలా త్వరగా ఉపశమనం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చెవిపోటు అనేది ఒకరోజే వచ్చి తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి చాలా మందికి కూడా. రెగ్యులర్ గా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి చెవికి సంబంధించినటువంటి టెస్టులు కానీ అట్లాంటివి కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా మనము ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సహజంగా వచ్చేటువంటి దానికైతే ఈ చిట్కాలు సరిపోతాయి. దీంతో పెద్దగా ఇబ్బంది కూడా ఏమీ ఉండదు, చాలా సులువుగా అయిపోతుంది. లేదా తులసాకు రసం కూడా దీనికి చాలా చక్కగా పనిచేస్తుంది. తులసాకు అనేది కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తులసాకు రసం కూడా దీనికి అందుబాటులో ఉంటుంది. బిల్వ తైలం కూడా ఉంటుంది. చాలా రకాలు ఉంటాయండి, ఇంకా అవన్నీ కూడా అవసరం లేదు. నేను చెప్పినట్టుగా ఫస్ట్ చిన్నగా వచ్చిన దానికి ఇలా ట్రై చేయండి. కుప్పింటాకు బెటర్ ఆప్షన్. నెక్స్ట్ లేదంటే బ్రాండీ, ఇది అయితే 100% అందరికీ అందుబాటులో ఉండేదే అనుకోవచ్చు. అండ్ ఇకపోతే ఎక్కువ సార్లు వస్తున్న మనం ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, ఒకవేళ సమస్య అధికంగా ఉంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. సో దీని కొరకు కింద పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. అండ్ రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ విత్ ఛానల్ అందిస్తుంది. థ్యాంక్ యూ.